ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయము గల దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూద్దాం. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆలోచన ఎలా ఉంటుందో. పరిశుద్ధాత్మ దేవుని శక్తిగా గుర్తింపబడినప్పటికీ ఆయన శక్తి మాత్రమే కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి. అంటే త్రిత్వములో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మను సంబోధిస్తూ క్రొత్త నిబంధనలో మనకి అనేక సార్లు కనబడుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తిగా గుర్తించబడినప్పటికీ ఆయన మనిషి అయి ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకు వచ్చి ఆయన మరణించి వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు ఒక మాట కనబడతా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం భూమి మీద జీవించి మనందరి పాపముల కొరకై తన మహిమ సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగివచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి మనందరి పాపములు తన అమూల్యమైనటువంటి రక్తములో ఆ కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించి తన రక్తములో మనందరి పాపములు కడిగి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా ఆయన మన కోసం 40 దినాలు తనను తాను ప్రత్యక్షపరుచుకొని జీవించాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును అని మాట్లాడుతున్నాడు. అంటే ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనకర్త గనక ఆయన ఆలోచించే దేవుడు కాబట్టి మన కోసము ఆయన వెళ్ళిపోతూ అంటున్నాడు, నేను వెళ్ళుట మంచిది, మీకు ఆదరణకర్తగా అంటే నేను ఆలోచనాత్మకంగా మీ గురించి ఆలోచించి ఇక్కడికి పంపిస్తున్నానని చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం ఇప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించే దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మనందరి పాపములు కడిగే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని వెంబడిద్దాం, ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుసరిద్దాం. ఆ భక్తి మార్గములో, ఆ నీతి మార్గములో, ఆ యథార్థ మార్గములో, ఆ ఇరుకు మార్గములో శ్రమలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ప్రభు కొరకే జీవిద్దాం. దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు మన వినికిడులో ఎల్లప్పుడూ ఫలభరితముగా ఆశీర్వాదకరముగా ఆ దేవాది దేవుడు ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృప ప్రతి ఒక్కరు తోడుగా ఉంచండి. మీ సన్నిధి చేత ప్రతి ఒక్కరిని బలపరచండి. నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభువా, మా కోసం ఆలోచించే గొప్ప దేవుడు నాయన. నువ్వు రాజుల రాజు ప్రభువా, ప్రభువుల ప్రభుడు తండ్రి. మా పాపములు కడిగే సర్వశక్తిమంతుడు నాయన. మా కోసం ఓ నాయన ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మా పాపములు కడిగిన పరిశుద్ధాత్మ దేవుడువు, నీతి సూర్యుడు నీవే నాయన. మా కోసం ఎవరు ఆలోచించలేదు నాయన, మీరొక్కరే మా కోసం ఆలోచించి మా పాపాలు కడిగారు. మీ సన్నిధిలో జీవిస్తూ మీ కృపకు పాత్రలు ఉండే కృప మాకు దయచేయమని అడుగుతూ యేసు మీ అధికారం గల నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి పరిచర్లంతటికి ఎల్లప్పుడూ సదాతుడై నడిపించును గాక. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుసరిద్దాం. ఆ నీతి మార్గం ముందుకు సాగిపోదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఆయన రాజ్యాన్ని
ఆయన రాజ్యంలో నివాసం చేద్దాం. దేవుడు తన కృప మన పైన ఉంచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.